పుష్కర కాలం తర్వాత టీమిండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. 25 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ చేతులు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకొని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా నిన్న ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ లో కివీస్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో శాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనువిందు చేసింది. ఈ నేపథ్యంలో విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అదరగొట్టారని కితాబిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇది మా సొంత మైదానం కాదు, అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలి వచ్చారు. మా హోమ్ గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. ఫైనల్ గెలుపుతో మేము వారి మనసును సంతృప్తి పరిచాం. ఫైనల్లో మాత్రమే కాదు, టోర్నీ ఆరంభం నుంచి మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్చి స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోను కాకుండా పని పూర్తి చేశారు. ఇక కేఎల్ రాహుల్ గురించి చెప్పాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరి చేయనీయుడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈ రోజు అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సమయం పాటించాడు. తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ గులిపించేలా చక్కటి సహకారం అందించాడు. ఇక టాప్ ఆర్డర్లోని మరో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాను అసాధారణ బ్యాటర్, ఆ స్థానానికి తాను న్యాయం చేశాడని రోహిత్ అన్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే న్యూజిలాండ్ తో లీగ్ మ్యాచ్ లో అతడు 5 వికెట్లతో మెరిసి తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అది సరైన నిర్ణయంగా మారింది. ఇక మ్యాచ్ అనంతరం తను రిటైర్మెంట్ అవుతాడని పుకార్లు షికారు చేశాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం తన రిటైర్మెంట్ పై స్పందించాడు. భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవు, ఏదైనా జరుగుతూనే ఉంటుంది అని హిట్మ్యాన్ సమాధానమిచ్చాడు. ఈ ఒక్క మాటతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే 2024లో టీ20 వరల్డ్ కప్, ఇక ఇప్పుడు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ తన కెప్టెన్సీ లో టీమిండియా గెలుచుకుంది. అయితే ఇంతకు ముందు 2027 వన్డే ప్రపంచ కప్ ఆడాలని తన కోరికని రోహిత్ శర్మ గతంలోనే చాలాసార్లు చెప్పాడు. ఆ టైటిల్ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు. అలా జరిగితే మేలే, భారత్ కు ఇంకొక టైటిల్ చేరినట్టు అవుతుంది.